భూతదయ. రెండవది ఆహారం దొరికింది కనుక చీమలు దానిని తిని ఇక లోపలికి రావు అని. ఇక మారీచుడు రాముని గొంతుతో అరిచినప్పుడు సీత మాట కాదనలేక లక్ష్మణుడు రాముడికి సహాయంగా వెళుతూ సీత రక్షణ కోసం 3 గీతలు గీశాడు. దాన్ని దాటి వెళ్లిన సీత కష్టాల పాలయిందని ఆ లక్ష్మణ రేఖలకి సంకేతంగా మనం ముగ్గు కర్రలు వేయాలని, ఇది జరిగింది దండకారణ్యంలో కనుక దాక్షిణ్యుతులకు ముగ్గు తప్పనిసరి అని ఒక కారణాన్ని కూడా చెబుతూ ఉంటారు. లక్ష్మణుడు గీతాలు గీసిందే నిజం కానప్పుడు ముగ్గు వేయడానికి అది కారణం అనడం ఎంతవరకు సమంజసం? ఆరోగ్య దృష్టియే ప్రధానమనడం కూడా సమంజసమే. దీనికి ఒక ఆధారం కూడా కనిపిస్తుంది. మిగిలిన కాలమంతా ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసి సరిపుచ్చిన వాళ్ళు ధనుర్మాసం వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద